పవన్ గారు, ప్రైస్ యాక్షన్స్ థియరీస్ అనేవి కూడాను మనకి స్టాక్స్లో కానీ ట్రేడింగ్స్లో కానీ ఎక్కువగా వింటూ ఉంటాం. మీరు ఏ టూల్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ ప్రైజ్ యాక్షన్లో మేడం స్టాక్ మార్కెట్లో నాలాంటి వాళ్ళు కానీ కొన్ని వేల మంది ఎవరు పడితే ఏదో ఒకటి చెప్పి ఏదో కాన్సెప్ట్లు బయటకు వచ్చేసాయి. ఇలా ట్రై చేయండి, ఇలా బై చేస్తే బాగుంటుంది, ఇండికేటర్ వాడండి, అలా వాడండి అని చెప్పేసి. సో అలాగే ప్రీవియస్గా కాన్సెప్ట్లు ఉండే మీకు గూగుల్లో కూడా, క్రోమ్లో, ప్లే స్టోర్లో కూడా, అమెజాన్లో కూడా మనకి బుక్స్ దొరుకుతుంటాయి. క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్, డైవర్జెన్స్, ఆప్షన్ చైన్, ఇలా ఇండికేటర్స్ సంథింగ్ అవన్నీ కూడా బేసిక్ ఆఫ్ ద మార్కెట్. ఇవి కంటిన్యూస్గా మార్కెట్ అప్డేట్ అవుతూ వచ్చింది. అవును, అప్డేట్ అవుతూ వస్తున్నప్పుడు ప్రపంచంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. చాలా మంది అవే యూస్ చేస్తా లాసెస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లైక్ నేను ఇనీషియల్ స్టేజ్లో నేను బైస్కిల్ నేర్చుకున్నాను కదా, ఇప్పుడు ఇంత బైక్స్ వచ్చాయి, ఫ్లైట్స్ వచ్చాయి, ఒక ట్రావెల్ ఫాస్ట్గా అవ్వాలంటే మనం అప్డేట్ వెర్షన్ అవుతూ ఉండాలి. చాలా మంది అక్కడే ఆగిపోయారు. నేను ఏమంటానంటే అప్డేట్ అవుతూ వెళ్ళాలి. సో అప్డేట్ వెర్షన్లోనే చాలా అప్డేట్ వెర్షన్ కాన్సెప్ట్స్ వచ్చాయి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని, ఐసిటీ, లైక్ ఆర్డర్ ఫ్లో, డెల్టా, ఇలాంటి అప్డేట్ వెర్షన్స్ వచ్చాయి. సో నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా ఏ ప్రైజ్ యాక్షన్ మీరు యూస్ చేస్తున్నా సరే దానికి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఒకటి కావాలి. ట్రేడింగ్ వ్యూ చార్ట్లు అందరూ కూడా ఆ ప్రైజ్ యాక్షన్ చూసే ట్రేడ్ చేసేస్తుంటారు. ప్రీమియం ఎవరో చూడరు, ప్రీమియం చూసుకోవాలి. అక్కడ ఇండికేటర్ ఉంటుంది, SMMA. ఓకేనా? సో అది స్మూత్ మూవింగ్ యావరేజ్ అంటారు మేడం. ప్రీమియంలో అది సెర్చ్ చేస్తే ఇండికేటర్స్ అని ఉంటుంది, చేసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇండికేటర్స్లోకి వెళ్ళి స్మూత్ మూవింగ్ యావరేజ్, ఇది ఇండెక్స్ ఇండికేటర్ కాదు, ప్రీమియం ఇండికేటర్. ఓకేనా? నెక్స్ట్ ఇండెక్స్ ఇండికేటర్ ఏమన్నా మనం మాట్లాడుకోవాలితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సరదాగా చెప్దాం అనుకుంటే ఎక్స్పోనెన్షియల్ యావరేజ్, EMA అని ఉంటుంది, అది ఇండెక్స్కి యాడ్ చేసుకోండి. తర్వాత OA మేడం, ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే అది ఏమి ఇండికేట్ చేస్తుంది అనుకున్నారు, మనకి ఎక్కడ ఎంతమంది బై చేస్తున్నారో, ఎక్కడ ఎంతమంది సెల్ చేస్తున్నారో, ఎక్కడ ఎవరున్నారో, ఎక్కడ దేని బేస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అస్తమాను చెప్తూ ఉంటాను, ఈ సైడ్ 100 మెంబర్స్ ఉన్నారు, ఈ సైడ్ 50 మెంబర్స్ ఉన్నారు, సేమ్ స్ట్రెంత్ ప్రతి ఒక్కరికి కూడా, నాలా వీక్గా లేరు. సో మధ్యలో ఒక థాడ్ ఇచ్చారు, ఆ థాడ్ని 100 మెంబర్స్ ఈ పక్క లాగుతున్నారు, 50 మెంబర్స్ ఈ పక్క లాగుతున్నారు. సో ఏ సైడ్ వెళ్తుంది? 100 మెంబర్స్ వెళ్తుంది. అలాగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంతమంది ఏ సైడ్ ఉన్నారన్నది ఇండికేట్ చేస్తుంది ఓకే మార్కెట్లో. ఇప్పుడు మన అందరం కూడా ఈ పక్కన ఉంటే మార్కెట్ ఈ పక్క వెళ్తుంది. బుల్ సైడ్ వెళ్ళాలా, మార్కెట్లో డౌన్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి మనం అలా బుల్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు అనమాట. ఈ విధంగా మనం వీటిని యూస్ చేసి ప్రైజ్ యాక్షన్ యూస్ చేసి మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నేనేమంటానంటే సింగిల్ లైన్లో ప్రైజ్ యాక్షన్ చూస్తానే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్లో మళ్ళీ ఇంకో లైన్ కూడా నేను అస్తమాను చెప్తుంటాను, న్యూస్ అన్నది ఇన్ఫర్మేషన్, ప్రైజ్ యాక్షన్ అన్నది కన్ఫర్మేషన్. ఇప్పుడు HDFCలో ఈరోజు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి పాజిటివ్ వెళ్ళింది, రిజల్ట్స్ బాగా వచ్చాయి, కానీ మార్కెట్ కరెక్ట్గా డౌన్ సైడ్ ఉంది, బ్రేక్అవుట్ జరుగుతుంది ఒక 10 పాయింట్స్లో. ఇక్కడే తీసేసుకున్నాం అనుకోండి అది రిస్కీ అవుతుంది. ప్రైజ్ యాక్షన్ ప్రకారం కరెక్ట్గా అక్కడ బ్రేక్అవుట్ జరిగినప్పుడు వెళ్తే కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇది కన్ఫర్మేషన్ అయ్యింది, అది ఇన్ఫర్మేషన్. న్యూస్ అన్నది ఇన్ఫర్మేషన్, ప్రైజ్ యాక్షన్ అన్నది కన్ఫర్మేషన్. ఈ విధంగా మనం ఏ కాన్సెప్ట్ వాడినా పర్వాలేదు. కానీ ఓకే, ఇప్పుడు HDFC మనకి న్యూస్ వచ్చింది, అది బాగుంది అని చెప్పి, అండ్ ట్రైమాక్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది అని. ఇప్పుడు డౌన్ఫాల్ కూడా కనిపిస్తుంది దాంట్లో. మనం కొనాలి అనుకునేటప్పుడు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కొనాలా, లేదంటే అది అప్గ్రేడ్ అవుతున్నప్పుడు కొనాలంటారా? ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ మేడం ఇది. యాక్చువల్లీ చాలామందికి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియని థింగ్ ఇది. ఇప్పుడు లైక్ టైటాన్ కానీ, టైటాన్ రాకేష్ జంజులివాలా అని ఒక పర్సన్ ఉన్నారు, ఇండియాలో బిగ్ బుల్ అంటారు ఆయన్ని, లైక్ క్రోర్స్లో ఎర్న్ చేశారు, కొన్ని కోట్లు. సో ఆయన 2 రూపీస్ దగ్గర కొన్నారు టైటాన్ వాచ్ని, ఇప్పుడు 3000 ఉంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా స్టాక్ని డౌన్లోనే కొనాలి. ఇప్పుడు ఆల్రెడీ అయితే 3000కి వెళ్ళిపోయింది, పైన ఉంది, దాని యొక్క కెపాసిటీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దాన్ని అక్కడ కొన్నాం అనుకోండి అదే స్లోగా వెళ్తుంటుంది. అదే ఆ 3000 నుంచి ఒక 2000కి పడింది అనుకోండి, ఇక్కడ కొన్నాం అనుకోండి అది మళ్ళీ 3000కి వెళ్ళడం చాలా ఫాస్ట్ వెళ్తుంది. కానీ రివర్సల్లో అయినప్పుడు ప్రైజ్ యాక్షన్ వాడాలి. ఇప్పుడు నేనే ఉన్నాను మేడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేసుకుంటూ వచ్చి ఒక రూఫ్ని వెళ్ళి పట్టుకుని కిందకి పడ్డాను. ఓకేనా? అంటే నా కెపాసిటీ రూఫ్ని టచ్ చేయగలను, నేను మళ్ళీ నేను కిందకు వచ్చాను కానీ మళ్ళీ రూఫ్ని టచ్ చేయగలను. అంటే నేను ఇక్కడ ఉన్నాను కదండి, రూఫ్ని టచ్ చేయలేను కాదు కదా. అలాగే స్టాక్ ఇప్పుడు 1 రూపీ నుంచి 100కి వెళ్ళింది, 100లో కొన్నాం అనుకోండి అది 50కి పడుతుంది. అప్పుడు మొత్తం మనీ, హాఫ్ ఆఫ్ ద మనీ పోతాయి మనకి. 1 lakh పెడితే 50,000 పోతాయి. అదే 50 దగ్గర కొంచెం రివర్స్ అయ్యి 60కి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు కొన్నాం అనుకోండి అది ఆటోమేటిక్గా 100కి వెళ్తుంది. ఓకే, బై ద డిప్ అంటారు మేడం. సింగిల్ లైన్లో చెప్పాలంటే బై ద డిప్లో కొనాలన్నమాట. అంటే కిందకు వచ్చిన తర్వాత కొనాలి. ఆల్ టైమ్ హైస్లో ఇప్పుడు కూడా కిందకు వచ్చిన తర్వాత కాదు, కిందకు వచ్చి మళ్ళీ కొంచెం అది ఎదుగుతుంది అనేటప్పుడు మనం కొనాలి. అవును, మళ్ళీ ఆ డౌన్ ఫాల్ ఇంకా అయితే మళ్ళీ మనం చూసుకోలేం కదా, రివర్సల్ పడుతుందని అర్థమవుతుంది కదా, ఆ రింగ్ మనం అదే ఆ టిప్ కొంచెం మీదకి వెళ్తున్నప్పుడు మనం దాన్ని కొనాలంట. ఓకే, ఇంకా మనకి ఇంకా ఏమైనా టిప్స్ ఉంటాయా?
సో ఆ విధంగా ఇంకోటి ఏంటంటే మేడం స్టాక్స్లోని ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియో బిల్డింగ్ అంటుంటారు మేడం. నాకు రాజమండ్రిలో ఒక ల్యాండ్ ఉంది, హైదరాబాద్లో ఒక హౌస్ ఉందని ఎలా చెప్పుకుంటాము, రిలయన్స్లో నాకు షేర్స్ ఉన్నాయి 100 షేర్స్, అదానీలో 1000 షేర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకునే విధంగా పోర్ట్ఫోలియో అని ఉంటుంది. స్టాక్స్ అన్ని కూడా హోల్డ్ చేస్తారనమాట చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు. లైక్ హోల్డ్ చేసి వదిలేస్తారు, ఎలా పెరుగుతూనే ఉంటాయి, వీళ్ళు ఫైనాన్షియల్గా పెరుగుతూనే ఉంటారు ఇండియాలో మార్కెట్లో. సో ఇది ఎలా అంటే మనం ఎలా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే, ఇప్పుడు నా దగ్గర 1 lakh ఉంది, ఒక స్టాక్ ఉంది, 100 రూపీస్ దగ్గర ఉంది ఆ స్టాక్. సో దాన్ని 1 lakh పెట్టి కొనేసాను, ఆ 100 200కి వెళ్ళింది, అంటే 2 lakhs అయింది. 2 lakhs అయింది. ఇప్పుడు చాలా మంది దాన్ని ఉంచేసుకోవాలా, మొత్తానికి ఎగ్జిట్ అయిపోదామా, ప్రాఫిట్ వచ్చింది కదా మళ్ళీ పడుతుందేమో, పోతే మనీ పోతాయేమో అనుకుంటారు. అది రాంగ్ అనమాట. ఉంచేయడం రాంగే, ఎగ్జిట్ అయిపోవడం కూడా రాంగే. ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎంత పెట్టాం అసలు మనీ 1 lakh 1 lakh పెట్టాం కదా, మనకు 1 lakh వచ్చింది కదా, మన మనీ మనం తీసేసుకోవాలి. ఓకే, మన మనీ మనం తీసేసుకుంటే మిగతా షేర్స్ అన్నీ అక్కడ ఉండిపోతాయి. ఫ్యూచర్లో అది స్టాక్ అన్నది పైకి వెళ్తానే ఉంటుంది. హిందీలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది మేడం స్టాక్ మార్కెట్ గురించి, హిందీలో చెప్పను కానీ తెలుగులో చెప్తాను. మనిషి పైకి వెళ్ళిపోతాడు, స్టాక్ మార్కెట్ కూడా పైకి వెళ్తుంది, ఎవరి స్టాక్ కూడా పైకి వెళ్తుంది ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ విధంగా మనకి స్టాక్ పైకి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ అయిపోతే అదో భయం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మనం 1 lakh పెట్టాం, మనం 1 lakh మనం తీసేసి ప్రాఫిట్ వచ్చిన 1 lakh దాంట్లో వదిలేయాలి. ఇప్పుడు మన దగ్గర వచ్చిన 1 lakh ఉండిపోయింది మన దగ్గర, ఇప్పుడు ఇంకో స్టాక్ని ఎత్తుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకో స్టాక్ని సెల్ చేసుకుంటాం, అది పెరిగిందనుకోండి మళ్ళీ మనం 1 lakh మనం తీసేసుకుంటాం, మిగతా ఇక్కడ వదిలేద్దాం. అలా మనం ఈ స్టాక్స్ ఉండిపోతున్నాయి కదా మనకు, అలాగా అర్థమైందా? సో అలాగే ఒక 20 స్టాక్స్ని అలా హోల్డ్ చేసేసాం అనుకోండి, అదే మన పోర్ట్ఫోలియో. ఓకేనా? సో చాలామంది ఏంటంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి నాకు 1 CR కావాలి, 2 CR కావాలి అంటుంటారు, ఇలా కూడా బిల్డ్ చేయొచ్చు మనకి. ఓకే, చిన్న అమౌంట్స్ కూడా మనం పెట్టుకొని ఇట్లా పోర్ట్ఫోలియో అనేది మనం బిల్డ్ చేసుకుని మనం హోల్డింగ్స్ కింద పెట్టుకోవచ్చు, అది ఒక అసెట్ మేడం. ఇంకా ఓకే, ఇండియన్ మార్కెట్ గ్రో అవుతుంటే ఆ స్టాక్స్ కూడా గ్రో అవుతుంటాయి. సో అలా. ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.